వివాదాలకు తావుతీస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలు. పెచ్చుమీరిన అభిమానం, వికృత చేష్టాలతో కాలు దువ్వుతున్న కుర్రకారు. వారిని నియంత్రించే నాథుడే కరువయ్యాడు. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామి దేవస్థానం సమీపంలో ప్రధాన కూడలి వద్ద కొందరు అభిమానులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదం తెరతీసింది. ఫ్లెక్సీలలో కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, ప్రజలకు మనోభావాలు దెబ్బతినే విధంగా వ్రాసిన "మీరెంత, మీ స్థాయి ఎంత, రోడ్డు మీద పండేస్తాం కొడకల్లారా" అంటూ "ఇది పవన్ కళ్యాణ్ సీమ ఎప్పటికీ మాదే" అంటూ రెచ్చగొట్టే ధోరణిలో ఫ్లెక్సీలపై కొటేషన్లు రాస్తూ కులాల మధ్య చిచ్చు పెడుతున్న పవన్ కళ్యాణ్ అభిమానులు. ఈ ఫ్లెక్సీలు పైన స్థానిక దళిత సంఘాల నేతలు, నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటువంటి వివాదాలు తెరతీస్తే ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన అనంతరం స్థానిక తహసీల్దార్ ఆఫీసులో వినతిపత్రం సమర్పించారు. నమస్కారం, నేను పి గన్నవరం సిఐ. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో జరుగుతున్న వివాదాల నేపథ్యంలో పి గన్నవరం సర్కిల్ పరిధిలో ఈ హెచ్చరికను జారీ చేస్తున్నాము. ఇటీవల మనం చూస్తున్న కొన్ని ఫ్లెక్సీల్లో ఆ సీమ ఈ సీమ అని చెప్పి కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఒక పేరు నిర్ణయించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని. ఎవరైనా ఇక నుంచి ఫ్లెక్సీల్లో కానీ ఏదైనా ఉంటే ఈ విధమైన పదం మాత్రమే వాడాలి. ఎవరైనా రెండు వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దిశగా కానీ, లేకపోతే రెండు వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టే విధంగా కానీ ఫ్లెక్సీలు పెడితే మాత్రం వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా ఈ ఫ్లెక్సీ షాప్ ఓనర్లందరికీ కూడా ఒక హెచ్చరిక. దాంట్లో అభ్యంతరకరమైన వ్యాఖ్యలు రాయడం జరుగుతుంది. మేము చూస్తున్నాము. ఈసారి కనుక ఎటువంటి అభ్యంతరకరమైన వ్యాఖ్య డబ్బులు తీసుకుంటున్నాం కదా అని ఏది పెడితే అది ప్రింట్ చేసి రాసి ఇస్తే మాత్రం వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాము. ఆ షాప్ ఓనర్పై ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.